తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒకవైపు రాజకీయ విశ్లేషణలకు, మరోవైపు సోషల్ మీడియా వార్తలకు వేదికయ్యాయి. ఏపీలో ప్రభంజనం సృష్టించిన జనసేన తెలంగాణ గడ్డపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న ఉత్కంఠకు నేటి ఫలితాలు తెరదించాయి. విపక్షాలు, విమర్శకులు కొందరు అభ్యర్థులకు వచ్చిన తక్కువ ఓట్లను సింగిల్ డిజిట్ అంటూ ఎద్దేవా చేస్తూ ఇవి ఓట్లా లేక విద్యాసంస్థల ర్యాంకులా అంటూ విమర్శలు గుప్పిస్తున్న వేళ జనసేన తనదైన శైలిలో సమాధానమిచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోయినా క్షేత్రస్థాయిలో ఇద్దరు అభ్యర్థులు ఘన విజయం సాధించి గ్లాస్ పవర్ ఏంటో నిరూపించారు. తెలంగాణలో ప్రభావం చూపిస్తామని బరిలోకి దిగిన జనసేన అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. పలు వార్డుల్లో జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. మరికొన్ని చోట్ల కేవలం 1-2 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది చూస్తుంటే అభ్యర్థికి కనీసం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఓటేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీకి తెలంగాణలో పెద్ద ఎత్తున యువత మద్దతు ఉందని సోషల్ మీడియాలో ఆ పార్టీ హడావుడి చూసి ప్రత్యర్థులు సైతం హడలెత్తిపోయారు. కానీ వాస్తవ ఫలితాలు వచ్చేసరికి ఆ హడావుడి అంతా బుడగలా తేలిపోయింది. లైకులు పడ్డాయి కానీ ఓట్లు పడలేదు అన్న చందంగా జనసేన పరిస్థితి తయారైంది. ఏపీలో ఉన్న క్రేజ్ తెలంగాణలో పనిచేయదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టాయి. పార్టీకి గ్రామ, మండల స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం, కేవలం ఎన్నికల ముందే అభ్యర్థులను వెతకడంలో వ్యవస్థాగతం లోపంగా మారింది. తెలంగాణలో జనసేన ఎవరి పక్షాన పోరాడుతుంది, అసలు ఆ పార్టీ ఎజెండా ఏంటి అన్న విషయంలో ప్రజల్లో స్పష్టత లేకపోవడం కూడా కారణంగా మిగిలింది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలకే పరిమితమవ్వడం, తెలంగాణలో పార్టీని నడిపించే బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం బలమైన కారణంగా చెప్పొచ్చు. 1-2 ఓట్లు రావడం అనేది కేవలం ఓటమి కాదు, అది ఆ పార్టీ ఉనికికే ప్రమాద సంకేతం. విద్యా సంస్థల ఫలితాల్లో 1-2 ర్యాంకులు వస్తే గర్వపడవచ్చు గానీ రాజకీయాల్లో అవే అంకెల ఓట్లుగా మారితే అది రాజకీయ సమాధికి సంకేతమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పునరాలోచన చేయకపోతే జనసేన అంటే కేవలం సోషల్ మీడియా పార్టీ అనే ముద్ర శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయి. ఫలితాల్లో అభ్యర్థుల ఓట్లు చూస్తుంటే అవి ఓట్లు కావు, ఏదో 10th క్లాస్ ర్యాంకుల మాదిరిగా 1-2 అంకెలకు పరిమితం కావడం సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ కు గురవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోవడానికి ఈ ఘోర పరాజయానికి లింక్ ఉందా అన్న కోణంలో రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. మున్సిపల్ బరిలో దిగిన చాలా మంది జనసేన అభ్యర్థులు కనీసం డబుల్ డిజిట్ ఓట్లు కూడా సాధించలేకపోయారు. కొన్ని వార్డుల్లో వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1, మరో వార్డులో 2. దీనిపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ ఒక అభ్యర్థికి కనీసం ఆ ఇంట్లో ఉన్న వాళ్లు లేదా అతన్ని ప్రతిపాదించిన వాళ్లు కూడా ఓటేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది జనసేనకు కేవలం సోషల్ మీడియాలోనే హైప్ ఉందనే విమర్శలకు బలాన్ని చేకూరుస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జనసేన బీజేపీ పొత్తు క్షేత్రస్థాయిలో విఫలమవడం, జనసేన సాధించిన విజయం వెనుక ఉన్న సమీకరణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటనలు వెలువడ్డాయి. అయితే ప్రచారం ఊపందుకునేసరికి సీన్ రివర్స్ అయింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వంటి కీలక నేతలు ఏపీలో పొత్తు ఉంది కానీ తెలంగాణలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని బహిరంగంగా వ్యాఖ్యానించడం పొత్తుపై నీళ్లు చల్లింది. వాస్తవానికి ఫిబ్రవరి 7-8 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారని పార్టీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. దీని వెనుక ప్రధాన కారణాలు ఓటమి భయంతోనే రాలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీ ముందే తెలిసిందా? తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీకి కనీస పునాదులు లేవని, ప్రచారానికి వచ్చిన ఫలితం ఉండదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ద్వారా పవన్ కు ముందే సమాచారం అంది ఉండవచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం గా పాలనాపరమైన పనుల్లో బిజీగా ఉండటం వల్ల సమయం కేటాయించలేకపోయారని పార్టీ అధికారికంగా వెల్లడించింది. తెలంగాణలో బీజేపీతో పొత్తు విషయంలో పూర్తి స్పష్టత లేకపోవడం, ఒకవేళ ప్రచారం చేసినా అది బీజేపీకే లాభిస్తుందని భావించడం కూడా ఒక కారణం కావచ్చు. ఏపీలో క్లీన్ స్వీప్ చేసిన జనసేన తెలంగాణలో ఎందుకు చతికిలపడింది? 336 వార్డుల్లో పోటీ చేసిన చాలా చోట్ల అభ్యర్థులకు జెండా మోసే కార్యకర్తలు కూడా లేరు. తెలంగాణ ప్రజలు స్థానిక సమస్యలపై పోరాడే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఓట్లు రాల్చలేదని ఈ ఫలితాలు నిరూపించాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం 1-2 అంకెలను వాడుకుంటే జనసేన మాత్రం ఓట్ల రూపంలో ఆ అంకెలను సంపాదించుకుంది. ర్యాంకులు మెప్పించొచ్చు గానీ ఓట్లు మాత్రం ఏడిపిస్తాయి. తెలంగాణలో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లపై ప్రత్యర్థులు సింగిల్ డిజిట్ అంటూ ట్రోల్స్ చేస్తున్న వేళ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులు సాధించిన విజయాలు ఇప్పుడు జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సోషల్ మీడియా విమర్శలను పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో పట్టు నిరూపించుకున్న జనసేన అభ్యర్థులు ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన ఉనికిని ఘనంగా చాటుకుంది. ఇక్కడ జరిగిన హోరాహోరీ పోరులో 14వ వార్డు అభ్యర్థిగా బరిలోకి దిగిన అర్రూరి విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించారు. అటు ఉత్తర తెలంగాణలోనూ జనసేన గొంతు వినిపించింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి సాగర్ ప్రత్యర్థులపై 21 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపు సొంతం
చేసుకున్నారు. కార్పొరేషన్ స్థాయిలో జరిగిన ఈ పోరులో గ్లాస్ గుర్తుతో విజయం సాధించడం ఆ పార్టీ కార్యకర్తలకు కొంతమేర బూస్ట్ ఇచ్చింది. రాజకీయాల్లో జన సమీకరణ వేరు, ఓట్ల సమీకరణ వేరు అని తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జనసేనకు మరోసారి నిరూపించాయి. కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ పర్యటనకు పోటెత్తిన జనాన్ని చూసి క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకుందని భావించిన వారందరికీ ఈ ఫలితాలు ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాయి. సభలకు వచ్చే జనం వేలల్లో ఉంటే ఓట్లకు దగ్గరికి వచ్చేసరికి వందలే ఉంటుంది. కొండగట్టు యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ వెంట నడిచిన యువత ఆ ఉత్సాహం మున్సిపల్ వార్డుల వరకు చేరుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ వస్తే చాలు ఓట్లు రాలుతాయని నమ్ముకున్న నాయకులకు ఓటరు తీర్పు మింగుడు పడటం లేదట. కొండగట్టు యాత్ర ద్వారా వచ్చిన మైలేజ్ ని ఓట్లుగా మార్చుకునే బలమైన బూత్ లెవెల్ యంత్రాంగం జనసేనకు లేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 336 వార్డుల్లో పోటీ చేసిన జనసేన కనీసం ఒక్క అంకె స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. విద్యా సంస్థలు తమ ర్యాంకుల కోసం పడే తాపత్రయం లాగా కనీసం ఒక్కటంటే ఒక్క వార్డు కౌన్సిలర్ సీటు గెలిచినా తెలంగాణలో ఉన్నామని చెప్పుకోవచ్చని ఆశించిన శ్రేణులకు నిరాశే మిగిలింది. మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. సినిమా స్టార్ ను చూడడానికి వచ్చే జనం ఓటు వేసేటప్పుడు మాత్రం స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడినే ఎంచుకుంటారని ఈ ఎన్నికలు తేల్చి చెప్పాయి. కొండగట్టు యాత్ర ఒక ఈవెంట్ లా మిగిలిపోయింది తప్ప అది ఎలక్షన్ విన్నింగ్ ఫార్ములాగా మారలేదు. మరోవైపు వచ్చిన 2 స్థానాల్లో విజయాల అద్భుతం అంటూ జనసేన సంబరాలు చేసుకుంది. తెలంగాణలో జనసేనకు ఓట్లు రావని కేవలం 1-2 ఓట్లకే పరిమితమవుతారని జరిగిన ప్రచారానికి ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు గట్టి సమాధానమిచ్చిందని పార్టీ నాయకత్వం భావిస్తుంది. లైకులు మాత్రమే కాదు, మాకు ప్రజల ఓట్లు కూడా ఉన్నాయని జనసేన నిరూపించిందని అంటున్నారు. ప్రచారానికి పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన సిద్ధాంతాలను నమ్మి పనిచేసిన అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించారని అంటున్నారు. ర్యాంకులు ఏకపక్షంగా ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో ఆ ఒక్క గెలుపు కూడా 100 కోట్ల ఓట్లతో సమానం. నేరేడుచర్ల, మంచిర్యాల విజయాలు తెలంగాణలో జనసేన పునాదులు పడుతున్నాయనడానికి సంకేతం అంటున్నారు. ఓటమిపై జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెట్టి గెలిచిన అభ్యర్థుల స్ఫూర్తితో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని జన సైనికులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు కౌన్సిలర్ల గెలుపు రాబోయే రోజుల్లో జనసేనకు ఊపిరి పోస్తుందా అనేది వేచి చూడాలి. గ్లాస్ నిండా ఓట్లు పడతాయని ఆశించిన జన సైనికులకు ఖాళీ గ్లాస్ తోనే ఫలితాలు పలకరించాయి. ఈ ఓటమి నుంచి జనసేన పాఠాలు నేర్చుకుంటుందా లేక తెలంగాణను వదిలేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాచ్ కనెక్ట్స్.